వర్షం పడిందంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ నగర శివార్లోని పారిశ్రామిక వాడ ప్రజలు మాత్రం నరకం చూస్తున్నారు. చినుకు పడితే కంటి మీద కునుకు లేకుండా పోతుంది. అనారోగ్యానికి గురికావడంతో పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి డబ్బులు సమర్పించుకుంటున్నారు. వర్షాలతో నగర శివార్లోని పారిశ్రామిక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. వర్షం పడిందంటే చాలు రోడ్ల మీద నీరు చేరడంతో పాటు ట్రాఫిక్ సమస్య నగరవాసుల్ని ఇబ్బంది పెడుతోంది. అయితే ఇప్పుడు మరో సమస్య నగరవాసుల్ని వేధిస్తోంది. అదే పారిశ్రామిక వ్యర్థాలు. గతంలో వర్షాలు పడిన సమయంలో పరిశ్రమల యజమానులు వ్యర్థాల నీటిని కాలువల్లోకి వదిలేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు స్టైల్ మార్చేశారు. నగరంలో వర్షాలు కురుస్తున్నప్పుడు పలుచోట్ల పరిశ్రమల వ్యర్థాలను వరద ప్రవాహంలో వదిలేస్తున్నారు. పరిశ్రమల వ్యర్థాలను డిస్పోజ్ చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు పాటించాలి. అందుకోసం కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఖర్చుకు కక్కుర్తి పడే పరిశ్రమల యజమానులు వాటిని నేరుగా కాలువల్లోకి చెరువుల్లోకి వదులుతున్నారు. కెమికల్ కంపెనీలు అయితే చాలా ఘోరంగా స్మెల్ వస్తుంది. రోజు అంటే ఈ వర్షం వచ్చినప్పుడు అయితే ఎక్కువ వదిలేస్తారు అనమాట. అసలు ఉండలేకపోతారు కాలనీలో జనాలు. ఇక్కడ అంత ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కెమికల్ కంపెనీలు దూరం వెళ్ళిపోతే బాగుంటుంది. అవుట్కట్స్ మన కాలనీ దాటేసి వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎన్నోసార్లు మేము చెప్పినాము, కానీ మన ఎమ్మెల్యే వివేక్ గారు కూడా చెప్పినాము. ఆయన ట్రై చేస్తానని అలాంటి అయిందన్నారు. బోరంపేట ఆ ఏరియాలో ల్యాండ్ అది ఇంకా వాళ్ళకు ఇస్తే వెళ్ళిపోతే బాగుంటుందని అనుకుంటున్నా. ఇక నీళ్ళు అయితే మనకు ఒక 60-70 అడుగుల నుంచే స్టార్ట్ అవుతుంది. కెమికల్ రెడ్ ఉంటుంది, పనికి రావా వాటర్, బ్యాడ్ స్మెల్. ఇక ఎగ్జాంపుల్ నాదే బంద్ చేసేసిన. నేను బోర్ ఉన్నా కూడా స్మెల్ వస్తుంది అనమాట. అందుకనే క్లోజ్ చేసేసిన. రెడ్ అంటే మామూలు బ్లడ్ లాగానే ఉంటుంది వాటర్. ఆల్మోస్ట్ సుభాష్ నగర్ కాలనీ అంటే అట్లా గడ్డ మీద రాదు. సుభాష్ నగర్ కాలనీ ఇట్లకెళ్ళి ఇట్లా మన పైప్ లైన్ రోడ్డుకించి ఇటు సాయిబాబు గుడి వైపు మొత్తం రెడ్డే వస్తుంది. ఇప్పుడైతే ఎవరు అవి వాడతలేరు అనుకో, అంటే యూజ్ పనికి రావు అవి. ఇక మంజీరా మీదనే అందరు డిపెండ్ అయి ఉన్నారు. చాలా హానికరమే అవి అయితే. అసలు వాసన కూడా చూడలేము, అంత బ్యాడ్ స్మెల్. రసాయన పరిశ్రమల నిర్వాహకుల కాసుల కక్కుర్తి వల్ల ఆ పరిశ్రమల సమీపంలో నివసించే వారి జీవనం దుర్భరంగా మారుతోంది. పీల్చే గాలి నుండి తాగునీటి వరకు మొత్తం కలుషితమవుతున్నాయి. సాధారణంగా ప్రత్యేకంగా వర్షాకాలంలో తలెత్తే ఈ సమస్య ఈసారి అకాల వర్షాలు కురుస్తుండటంతో ఏప్రిల్ నుంచే మొదలైంది. ఈ వ్యర్థాలను కాలువలు చెరువుల్లోకి వదులుతుండటంతో స్థానికంగా ఉన్న నీటి వనరులన్నీ కలుషితమైపోతున్నాయి. స్థానికులు నీరు తాగాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నీటిని తాగడం వల్ల పిల్లలు, పెద్దలు, మూగజీవాలు సైతం అనారోగ్యాల బారిన పడుతున్నాయి. ఇలాంటి కంపెనీలపై దృష్టి సారించాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రం తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తోంది. గతంలో సీసీ కెమెరాల ద్వారా ఈ కంపెనీలపై నిఘా పెడుతున్నామంటూ చెప్పిన మాటలు నేడు నీటి మూటలుగా మారిపోయాయి. ఈ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పెట్రోల్ కలర్ అవుతాయి, సేమ్ పెట్రోల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఆ వాటర్ అయితే ఈ ఏరియాలో నాకు తెలిసి మ్యాక్సిమం వాటర్ ఎవరు తాగడానికి మంజీరా వాటర్ మీద ఆధారం. తాగడానికి అసలు వాడుకొని కూడా పనిచేయవు. అంతా పెట్రోల్ కలర్లో ఉంటాయి, స్మెల్ వస్తాయి. ఏం వాడతారు ఆ వాటర్? అసలు తాగడానికి వాడుకోవడానికి అంత స్మెల్ వస్తే వాడితే ఏదో ఒక రోగాలు తప్ప ఏముంది. ఇప్పుడు కెమికల్ కంపెనీ సాయంత్రం పొల్యూషన్ వదిలినప్పుడు సాయంత్రం నైట్ పండుకుంటారు. ఎండాకాలం నైట్ పండుకుంటే ఆ స్మెల్ అవుతుంది. అది పొద్దునే అలాగుంటుంది. డోర్లు బంద్ చేసుకొని పండుకోవడం అదే ప్రాబ్లం. ఎక్కడి నుంచి సిటీ బయటికి పోతేనే బెటర్ అనుకుంటాం. మెయిన్ కెమికల్ కంపెనీల వల్లే పొల్యూషన్, మిగతా కంపెనీల వల్ల ప్రాబ్లం ఏమి ఉండదుగా. ఐరన్ ఈ వర్క్ షాప్లో అవి ఉంటాయి, వాటి వల్ల ప్రాబ్లం ఏమి ఉండదుగా. కెమికల్ పొల్యూషన్ వల్లే ప్రాబ్లం. ఇక్కడ లేడీస్ కంటే మనం ఇంకా పొల్యూషన్ వల్ల అందరికీ ప్రాబ్లమే కదా. చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఎప్పటికి ఇబ్బందులే. 20 years అయింది ఇక్కడ ఉండబట్టి. ఎప్పటికీ అదే పరిస్థితి. బయటికి వెళ్తే బెటర్ అని. రసాయన వ్యర్థాలను వర్ష నీటిలో కలిపి వదలడం పారిశ్రామిక వాడలో సాధారణంగా మారింది. దీని నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నగరంలో పలుచోట్ల పారిశ్రామిక వ్యర్థాలని నిర్లక్ష్యంగా వరద నీటిలో వదిలేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీల్చే గాలి దగ్గర నుండి తాగే నీటి వరకు అంతా కలుషితమయం. ఇప్పటికైనా పరిశ్రమలని శివారు ప్రాంతాలకి తరలిస్తే కాలుష్యం నుంచి కాపాడవచ్చని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.